కులాసంలో వీరప్పగుడి సన్నిధిలో మన కుర్మ సహోదరులందరూ సమావేశం కావడానికి ముఖ్య ఉద్దేశం మనము వీరప్పగుడి ఇక్కడ నిర్మాణం కోసం భూమి కోసం మనకు చాలా విషయాలలో మన కులానికి పెద్దమనిషి అన్నాల దిగంగారెడ్డి గారు మనకు చాలా హెల్ప్ చేశారు. ఆయన పదవిలో ఉన్నా లేకున్నా మనం మర్చిపోవద్దని, అదేవిధంగా ప్రతి సంవత్సరం మనం సేవ చేసినందుకు కూడా మన సంఘం తరఫు నుంచి అందరం సన్మానం చేయడం కలుసుకున్నాం కాబట్టి అందరం ఈరోజు ఆయనకు మర్చిపోకుండా మేము గుడి ఉన్నంతసేపు మాకు కూడా ఉన్నంతసేపు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే కానీ నేను కానీ మాకు ఇంత కులం ఉన్నందుకు మళ్ళీ గుర్తించి మాకు మంచి పేరు తెచ్చి మాకు ఈ జాగ్రత్తకు సహకారం చేసినందుకు కూడా పెద్ద మనిషికి ఈరోజు సన్మాన కార్యక్రమం చేసి ఎన్నవేళ ఎంపటి ఉండడం కూడా ఇప్పటికీ మీకు సపోర్టెడ్గా మాకుండానే మీరు అధికారంగా లేకపోయినా మాకు సపోర్టెడ్గా ఉండాలి. మేము కూడా మీకు ఉంటాము. మీకు ఎన్నవేళ ఏ పని చెప్పినా మేము సహకారానికి చేస్తామని మా అందరి తరపు నుంచి నేను కోరుకుంటున్నాను. పెద్ద మనిషికి ఏ రోజు చిన్న సన్మానం చేయాలని మన సంఘం తరపు నుంచి పెద్ద మనుషులు అందరూ నిర్ణయం తీసుకున్నారు. ఎప్పటికైనా మీ ఎక్కడ మేము ఉంటామని ప్రయత్నంగా మాకు కూడా మీరు ఉండాలని కోరుకుంటున్నాం. పురాణి శరణార్థి అందరికీ ఈ 40 ఏళ్ళ కింద మాకు చిన్న గుడి ఒకటి ఉండే తోల, ఆ తోల గుడి ఉన్నదని రోడ్డు వస్తే పక్క జరిపారు. ఆడ ఉన్న రాజేంద్ర గౌడు నువ్వు జాగిస్తావయ్యా అని ఒప్పుకుంటే మేము ఆ జాగిచ్చి పెట్టాం. రాజేంద్ర గౌడు వెళ్ళిన తర్వాత రిటర్న్ వచ్చిన అందరూ వెళ్ళిపోయారు. అక్కడ జాగ తిరిగి ఎవరి అయిపోయారు. ఆఖరికి మన సుభాష్ రెడ్డి వచ్చిన తర్వాత అన్న దేవేంద్ర ఇద్దరిని పట్టుకొని తిరిగితే కలెక్టర్ ఆఫీసర్ని తిరిగాక జాగ చూసుకొని చెక్ చేసి ఎంత పోయింది చూసుకున్నారు. తర్వాత మన దేవేంద్ర రెడ్డి అన్న మన సంఘాన్ని చేసిన మెయిన్ మాత్రం జీవితాంతం మన పిల్ల తరగా మర్చిపోలేదు. ఎందుకంటే దొరకదు. అన్న వచ్చి ముంగడపడి వచ్చిన అందరికీ ఆకట్టుకొని ఎవరికి ఏం చెప్పే సమాధానికి మన దగ్గర రాకుండా చేస్తున్నాయి. కాబట్టి దాన్ని బట్టి ఇంత మనం చెప్పుకోగలిగాం. అందరికీ శరణార్థి. అందరికీ కులానికి శరణార్థి. ఈరోజు మన కుర్మ సంఘం ఆధ్వర్యంలో మన ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ పన్నాల దేవేందర్ రెడ్డి గారికి మన కుర్మ సంఘం పక్షాన గుడి పక్షాన చిరు సత్కారం ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ పన్నాల దేవేందర్ రెడ్డి గారు దాదాపు 2 పర్యాయాలు మల్లపురం డివిజన్ కార్పొరేటర్గా అత్యధిక మెజారిటీతో గెలిచి మల్లపురంలో ఉన్న ప్రజల అభిమానాన్ని చొరగొన్న వ్యక్తి. దాంతోపాటు మా కుర్మ సంఘానికి, మా కుర్మ సంఘంలో ఉన్నటువంటి చాలామంది కోరిక మాకు గుడి కావాలని ఉండే. గతంలో ఉన్న గుడి రోడ్లో పోవడం వల్ల దాన్ని చాలా రోజులుగా మేము ఎంతమంది దగ్గరికి తిరిగినా ప్రయోజనం లేకపోయింది. కానీ శ్రీ పన్నాల దేవేందర్ రెడ్డి గారు కార్పొరేటర్ అయిన తర్వాత మేము అతన్ని సంప్రదించినప్పుడు తప్పకుండా మీ కులానికి తప్పకుండా నేను సాయం చేస్తా, మీకు మీ వెంటనే ఉంటా అని చెప్పి మనకు కలెక్టర్ గారి దగ్గరికి, కమిషనర్ గారి దగ్గరికి, రెవెన్యూ ఆఫీసర్ల దగ్గరికి మనందరినీ యూనిటీ చేసి పంపించి వాళ్ళందరికీ కూడా రిపోర్ట్లు ఇప్పించి మా వెనుకే ఉండి ముందు నడిపించి అప్పుడున్న సుభాష్ రెడ్డి గారిని కూడా ఒప్పించి మెప్పించి మల్లపురంలో ఉన్న అన్ని కులాలను కూడా ఒప్పించి మెప్పించి కులానికి ఇది ఇవ్వాలి, వాళ్ళ జాగా రోడ్లో పోయింది వాస్తవం అని గ్రహించి అందరినీ కూడా ఒప్పించి మాకు ఇంత గుడి కట్టుకునేటందుకు అవకాశం కల్పించాడు. కాబట్టి మా కుర్మ కులం ఎప్పటికి కూడా శ్రీ పన్నాల దేవేందర్ రెడ్డి గారికి కృతజ్ఞతగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అలాగే పన్నాల కార్పొరేటర్ టైంలోనే మల్లపురంలో అంగరంగ వైభవంగా శ్రీ అక్క మాంకాళి బీరప్ప కళ్యాణం పెద్ద పండుగ చేసుకోవడం జరిగింది. దాన్ని కూడా అన్ని వర్గాల ప్రజల్ని మమేకం చేస్తూ మాకు ఎంతో చేదోడు వాదోడుగా ఉండి ఆ పెద్ద పండుగ సక్సెస్ అవడంలో కూడా తన పాత్ర ఉంది. కాబట్టి మా 2 కోరికలు నెరవేర్చిన వ్యక్తిగా శ్రీ పన్నాల దేవేందర్ రెడ్డి గారిని మేము మా కులం తరఫున మేము శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఆ బీరప్ప దేవుని ఆశీస్సులు, అక్క మాంకాళి ఆశీస్సులు మెండుగా ఉండి ఇంకిత ఉన్నతంగా ఎదగాలని మనస్ఫూర్తిగా మేము పన్నాల దేవుని కోరుకుంటూ, ఇక మీదట కూడా కార్పొరేటర్ ఉన్నా లేకున్నా మాజీ అయినా
ఆయన ఎంతో ఉందాతనం ఉండి అందరూ 2 పర్యాలు మన్ననలు పొందిన వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి మాకు ఎటువంటి అవసరం వచ్చినా అక్కర వచ్చినా మాకు చేదోడు వాదోడుగా ఉండాలని మేము అందరి తరఫున కోరుకుంటా ఉన్నాం. అలాగే అన్న ఏ విషయం చెప్పినా చూదా తజావు పాటిస్తూ అన్న వెంటే ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మా కుల పక్షాన తెలియజేస్తూ ఇంత మంచి అవకాశం మాకు ఇచ్చి గుడి నిర్మాణం సహకరించినందుకు మా కుల పెద్దల మందులు నిర్ణయించుకొని చిరు సత్కారం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మనందరి తరఫున కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాం. శనార్థి ఈ యొక్క సందర్భం గుడి కానీ వాసానికి మాకు మంచి సపోర్ట్ చేసిన రేవంత్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ పేరున పెద్దలు చిన్నలందరికీ నా యొక్క ధన్యవాదాలు. మాకు కులమే అని కాదు, వాస్తవానికి ఏంటంటే అయిన దానికి మేము కోరిన దానికి ఏది కూడా కాదనకుండా ఆయన చేసిన పనులకు ఎంతో ముందు ఆలోచించకుండా మీకు మేము ఉన్నాం అని చెప్పేసి ముందుకు వచ్చిన సందర్భం ఉంది. ఆయన ఎక్కడ కూడా వాస్తవానికి ఏంటంటే కులానికి పనిచేసిన వ్యక్తి కాదు, అందరికీ నేనున్నా అంటూ ముందుకు వచ్చిన వ్యక్తి ఆయన. కాకపోతే ఏంటంటే మా సందర్భం ఈ 10 ఏళ్ళల్లో ఆయన చేసిన కార్యక్రమానికి ఎంతోమంది ఏమో ఆశించినా కూడా ఆయన ఏ ఆశించకుండా పనిచేసి పోయినందుకు మాకు బాధగా ఉంది. ఎందుకంటే సపోర్టింగ్ ఆ విధానంగా ఉంది. అన్న పలానోడు ఈ విధానంగా ఇట్లా సంగతి అని ముందుకు పోతే నేనున్నా, నీకు ఎందుకు అవసరం లేదు, నువ్వు సపరేట్ కూర్చోపో నేనున్నప్పుడు అని చెప్పి మమ్మల్ని రిటర్న్ పంపించేవాడు. మళ్ళీ రిటర్న్ ఫోన్ కూడా రాదు. ఆ విధానంగా మమ్మల్ని చూసుకున్నాడు. ప్లస్ అందులో ఆ సందర్భంగా అన్నని సత్కరించాలని కోరుతున్నాను. శనార్థి ఈరోజు మన కార్పొరేటర్ గారు 10 సంవత్సరాలు దిగ్విజయంగా కార్పొరేటర్గా పూర్తి చేసుకున్నందుకు మా ఊరి గ్రామస్తుడు అంటే మాది మూటకొండూరు, మా గ్రామస్తుడు అయినందుకు మాకు గర్వకారణం ఉంది. ఆయన ఆధ్వర్యంలో మా మల్లాపురం కుటుంబ సంఘం తరపున మేము సన్మానం చేస్తున్నాము. సన్మానం అంటే మాకు కులదైవమైన బీరప్ప స్వామి గుడి ఉండడం మాకు ఒక కళ. ఆ కళను నెరవేర్చినందుకు ఆయనకు కానీ, సుభాష్ రెడ్డి అన్నకు కానీ, మళ్ళీ ఎమ్మెల్యే ప్రస్తుత బండారు లక్ష్మారెడ్డి గారికి కానీ ఆయనకు ఎన్నవేళ్ళ మా కులస్తులు అందరూ కృతజ్ఞతలతో ఉంటామని మేము వాళ్ళకు హామీ ఇస్తున్నాం. అట్లే కాకుండా అన్నగారు 10 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా సన్మానం చేయడమే కాదు, ఆయన ఇంకో మా అక్కమాంకాలి బీరప్ప స్వామి దీవెనలతోటి ఉన్నతమైన పదవులు అధిరోహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శనార్థి గత 10 సంవత్సరాల నుంచి కార్పొరేటర్గా మా ముందు ఉండి మీరు ఏది చేసుకున్నా మీ వెనుక నేను సపోర్ట్ చేస్తా అని చెప్పేసి మేము జాగా పోయినందుకు కూడా అడిగినందుకు కూడా మీకు జాగా ఇప్పిస్తా అని చెప్పి జాగా ఇప్పించి గుడి కట్టుకున్నారు కూడా మా వెనుక ఉండి గుడి కట్టుకున్నారు కూడా పండుగ చేసుకున్నారు కూడా అన్ని విధాలు సపోర్ట్ చేసినందుకు కార్పొరేటర్ గారికి ధన్యవాదాలు. ముందు కూడా మా కార్పొరేటర్ అన్ని విధాలు సహకారం చేయాలని పదవి ఉన్నా లేకున్నా చేయాలని చెప్పేసి కార్పొరేటర్ గారికి ధన్యవాదాలు. కులానికి శనార్థి ఈ సమావేశానికి వచ్చిన ప్రజలందరికీ మరియు మాజీ కార్పొరేటర్ కన్నాల దేవేంద్ర రెడ్డి గారికి కృతజ్ఞతలు. దేవేంద్ర రెడ్డి గారు 2 పర్యాయాలు కార్పొరేటర్గా పూర్తి చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. మనకి మంచి పేరుంది. ఏ విషయంలోనైనా కానీ పనులు కావాలంటే మంచి చేసి పెట్టడం అనే పేరుంది. మల్లాపురం డివిజన్ కూడా చాలా అభివృద్ధి చెందింది. మల్లాపురం కుటుంబ సంఘం ఆధ్వర్యంలో మన కామరాజు సమేత వీరప్ప స్వామి గుడి నిర్మాణం చేపట్టడం, ఆయన ఆధ్వర్యంలో చేపట్టడం అది ఎప్పటికీ చెప్పుకోదగ్గ విషయం. ఆయన కార్పొరేటర్గా ఉన్నప్పుడే మన పెద్ద పండుగ చేసుకోవడం జరిగింది. దానికి కూడా చాలా కృషి ఉంది. అన్నగారికి గుడి కట్టుకోవడానికి కూడా ఆయన వంతు సహకారం ఉంది. కాబట్టి ఆయనకు కుటుంబ సంఘం వెళ్ళగల రుణపడి ఉంటుంది. ఆయన ఇంకా ఉన్నతీకరణ అనుభవించాలని కోరుకుంటున్నాం మా కుటుంబ సంఘం తరఫున. ఈరోజు మన కుటుంబ సంఘం మల్లాపురం కుటుంబ సంఘం సభ్యులు ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు విజయపూర్వకంగా ప్రతి ఒక్కరు కూడా ఇది మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఎవరైనా చేసిన సహాయాలు చాలా వరకు కూడా ఈరోజు గుర్తులు పెట్టుకొని రోజులు లేనప్పుడు ఈరోజు గుర్తుపెట్టుకొని ఈరోజు ఇచ్చినందుకు నేను చేసిన ఆ పవర్ ఉన్నందుకు నేను చేసిన చిన్న సహాయం అనుకుంటున్నాం. ఈ ల్యాండ్ గురించి పక్కన చాలా రోజుల నుంచి కూడా శ్రీనంద పక్కన ఆధ్వర్యంలో చాలా రోజుల నుంచి కూడా తిరగడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలో టీమంతా టీమంతా తిరగడం జరిగింది. చాలా రోజుల నుంచి అక్కడ కూడా చాలా జీవితకాలం చాలా కళా టైప్లో ఉంది. ఆ టైంలో ఇది ఖచ్చితంగా కావాలని చేసింది.
దాదాపుగా అందరూ కూడా అందరూ కూడా ఎన్నుకోండి కుల సభ్యులందరూ ఎన్నుకోండి వాళ్ళు ఎన్నుకొని నడిపించి ఈరోజు అదేవిధంగా ఈరోజు అక్క మాంకారమ్మ అదేవిధంగా వీరప్ప దేవుడు మాకు ఉండాలని వీరందరూ ఈ కార్యక్రమం తీసుకోవడం చాలా వరకు కూడా దీన్ని సంతోషంగా భావిస్తూ అదేవిధంగా మల్లపూర్ డివిజన్ కూడా చూసుకున్నప్పుడు మన 2016 కార్పొరేటర్ ఎలక్షన్లో కార్పొరేటర్ అయిన తర్వాత కాకముందు ఆ ఛాన్స్ రావడానికి కారణం ఏంటంటే 2004 నుంచి కూడా ఇది ఫస్ట్ యూత్ పాయింట్ కాపా మున్సిపల్ అయ్యి దాని తర్వాత 14 సంవత్సరాలు దాదాపుగా మనం ఏంటంటే ఓన్గా డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ 14 సంవత్సరాలు ఉద్యోగం నడిపిన చరిత్ర ఉంది కాబట్టి ఆ రోజు నేను 2009లోనే ఈ మల్లపూర్కి అసలు ఇల్లు కట్టుకుంది. అంత షార్ట్ టైంలో మల్లపూర్ వాసులు కూడా అందరూ కూడా మన మనిషిగా గుర్తించి 2016లో నేను వీళ్ళందరి దగ్గర వినప్పుడు ఎందుకంటే దాదాపు భారీ మెజార్టీ సుమారు 8,000 మెజార్టీతో గెలిపేయడం జరిగింది. అదేవిధంగా ఆ 5 సంవత్సరాలు దాదాపుగా ఒక 3-3.5 సంవత్సరాల పాలన మంచి జరిగిన తర్వాత కరోనా రావడం, ఆ కరోనాలోనే మన వరదలు ఇలాంటి ప్రాంతాలలో కూడా ఎలక్షన్ రావడం, హైదరాబాద్లో అప్పుడు మన టీఆర్ఎస్ పార్టీకి కూడా ప్రతికూల వాతావరణం ఉన్నప్పుడు కూడా అనుకూలంగా మల్లపూర్ డివిజన్ వాసం మొత్తం ఏకదాటికి అప్పుడు కూడా 27,000 మెజార్టీ తప్పేం ఎక్కువ ఉన్నవాడు 27,000 మెజార్టీ పోతున్నారు. ఆ రోజు గెలిపేయడం జరిగింది. 2 పర్యాలు చాలా వరకు నా వెన్నండి 2 పర్యాలు గెలిపించినందుకు ఒకటి టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చినందుకు ఒకటి ఇండియన్ జనరల్ చేసి టికెట్ ఇచ్చినందుకు ఎప్పుడున్నా నా జీవితం ఉన్న రోజులు ప్రజలకు మల్లపూర్ డివిజన్ ప్రజలకు ప్లస్ టీఆర్ఎస్ పార్టీకి రుణపాటు ఉంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా మన మల్లాపూర్ డివిజన్లో 200 కోట్ల అభివృద్ధి సుమారు 200 కోట్ల అభివృద్ధితో నా భవిష్యత్తు అన్నాడు. గతంలో ఎవరు చేయలేదు, నెక్స్ట్ కూడా ఇంకెవరు చేసే అది ఆ టైం అంత పెద్ద అభివృద్ధి కూడా చేస్తారని నేను కళలో కూడా అనుకుంటాను. అంత ఆ టైప్లో రావడం నాకు అవకాశం రావడం 200 కోట్లు దాదాపు ఇప్పుడు శ్మశాన వాటికి మనం ఎదురుగానే ఉన్నాం. దాదాపు ఇతర ఈ ప్రాంతాల నుంచి కూడా చాలా అక్కడ వేరే డిస్ట్రిక్ట్ నుంచి కూడా వచ్చే పరిస్థితి ఉన్నాం. ఇక్కడ మహానీయులు విగ్రహాలు దాని ముందరలో కూడా కోటి సుందరి ఎంత సుందరంగా ఉంటే ఎంత డబ్బులు ఉంటుంది ఎక్కడ సుందరం కానీ ఇది వెస్ట్లో చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. ఎక్కడైనా ఆఫీస్ అన్నతో కొట్లాడి వెస్ట్లో బ్రహ్మాండంగా ఉంటే బ్రహ్మాండంగా ఇస్తారు. నాకెందుకు ఇవ్వరని ఆ సర్కిల్ కానీ దీనికి కానీ మన 1 లక్షలతో ఇంకా కొంచెం ఇంకా పనులు ఉంటాయి. ఇది కూడా ఈ బొమ్మల ముందు కూడా సుందరీకరణ కార్యక్రమాలు కానీ ఇలాంటి చాలా వరకు కూడా కొట్లాడి అదేవిధంగా ఇతర మేయర్లు 3 ఎమ్మెల్యేలు కూడా 2 ప్రభుత్వాలు ఈ రకంగా పనిచేసే అవకాశాలు నాకు రావడం ఒక అనుభవం అన్ని రకాలుగా. ఇప్పుడు మనకు పురసంఘ సభ్యులకు కానీ మనకు డివిజన్ ప్రజలకు కానీ ఈ సందర్భంగా తెలియజేయడం ఏంటంటే 10 సంవత్సరాల అనుభవం ఉన్నది. ఇంకా ఎమ్మెల్యే గారు బండా లక్ష్మణరెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అండదండలు ఉన్నాయి. ఇదే విధంగా అంతా నుంచి కూడా మన మల్లపూర్ డివిజన్ ప్రజలు అండదండలు ఉన్నాయి. వీటి రకంగా మీరు ఏ సమస్య ఉన్నా కానీ కార్పొరేట్ ఉన్నా లేకున్నా కానీ అంతకన్నా ఇప్పుడు ఇంకా రెట్టింపుగా ఇంకా ఇదివరకన్నా బరువు ఉండి మంచి చెడ ఇంకా ఆలోచించవలసిన పరిస్థితి. ఇప్పుడు ఎవరికి ఏ సమస్య ఉన్నా కానీ ప్రతి ఒక్కరు కూడా ఏ సమస్యకు ఇప్పుడు మన ఇంటికానే మన ఇల్లు అందరికీ కూడా బ్రహ్మపురి కానీ ఇంటికానే ఆఫీసులో కూర్చుంటే కదా అందుబాటులో ఉంటాం. ఏ సమస్య ఉన్నా ఫోన్లో కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాం. ఏ సమస్య ఉన్నా నాకు చెప్పి ఇప్పుడు కూడా దాదాపు కార్పొరేటర్ ఎట్లున్నా గట్లే ఈ 4-5 రోజుల నుంచి కూడా ఫోన్లు వస్తాయి. ఇంట్లోనే అంటారు కార్పొరేటర్ అయినా కూడా ఇట్లా ఇంకా ఫోన్లు దగ్గర వస్తాయి అంటారు. ఇక్కడ డ్రైనేజ్ యోజన ఏది వచ్చినా ఇప్పుడు గుర్తొచ్చి నేను నాకు ఈ 10 ఏళ్ళ నుంచి కనిపిస్తుంది. ఈ 2 డివిజన్లో కూడా శాయశక్తుల టీఆర్ఎస్ పార్టీ అంటే పార్టీగా మాట్లాడుతుంది కానీ టీఆర్ఎస్ పార్టీ జెండాలు ఎగరేసేదానికి నా శాయశక్తుల కృషి చేస్తా అని చేసుకుంటూ